హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ తిరుపతి సందుల్లో ఇడ్లీ బోండా బండి పైన దొరికే కారం చట్నీ. ఈ కారం చట్నీ ఉంటుంది, అబ్బా అనుకుంటేనే నోరు ఊరుతుంది. వేరే లెవెల్ అనుకోండి. ఈ కారంతో ఇడ్లీ కానీ, దోశ కానీ, బోండాలు కానీ, ఎగ్ దోశ కానీ తిన్నారంటే టపీ టపీ టపీమని వెళ్ళిపోతాయి కౌంట్ లేకుండా. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికి కావలసిన పదార్థాలు మొత్తం కప్పుల కొలతలతో చెప్తాను. 1/4 కప్పు ఎర్రగడ్డ తరుగు, 1/2 కప్పు టమాటో తరుగు, 1 కప్పు ఫుల్లుగా గోపురం అంతా తొడిమలు తీసిన ఎండుమిర్చి, తాలింపు దినుసులు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఓరెమ్మ కరివేపాకు అన్నీ పక్కన తీసి ఉంచుకోండి. ఒక మిక్సీ జారు తీసుకొని ఎర్రగడ్డలు, ఎండుమిర్చి, టొమాటో, తగినంత ఉప్పు మొత్తం యాడ్ చేసుకొని మొదట ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక 100 ml వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో నున్నగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత తాలింపు బాణలు పెట్టుకొని 3 నుండి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర మొత్తం 1/2 స్పూన్ చొప్పున యాడ్ చేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నవి అందులో యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న కారం అందులో యాడ్ చేసుకొని మరో 100 ml వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉడికించాలి. ఇలా కారం పైకి టపీ టపీ టపీమని ఎగిరే వరకు బాగా ఉడికించి, అంటే ఒక 2 నుండి 3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తిరుపతి సందుల్లో దొరికే కారం చట్నీని వేడివేడిగా ఇడ్లీలతో కానీ, దోశలతో కానీ, బోండాలతో కానీ, ఎగ్ దోశతో కానీ సర్వ్ చేశారంటే అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.